నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, విశాల్ కృష్ణ ఇప్పుడు ఈయన విషయంలో కూడా అంటే హైకోర్టు మందలించింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఒక సంస్థ దగ్గర 20 కోట్లకు పైగా అప్పు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అని, అండ్ కోర్టు అంటే ఇచ్చిన తీర్పుని ధిక్కరించారు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. అసలు ఏంటి సార్ విశాల్ కృష్ణ ఇష్యూ? జనరల్గా మంచి హిట్ అవుతున్న టైంలో కన్ను మిన్ను కానకుండా ఉంటారు స్టార్ కమ్ ప్రొడ్యూసర్లు వీళ్ళంతా అనమాట. ప్రాబ్లం వచ్చేటప్పటికి ఒక 2 సినిమాల్లో ఒక సినిమా కానీ పోతే వాళ్ళ కుదులు కదిలిపోతాయి. ఎందుకని జనరల్గా సినిమా ఎలా జరుగుద్ది, స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకి ఎలా జరుగుద్ది, పలానా స్టార్ ఉన్నాడంటే ఫైనాన్స్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ధర్మవరం పక్క అతను ఆయన చెప్పాను, సత్యరంగ గారు సత్యపూర్తి గారు వాళ్ళ అబ్బాయి శోభన్ బాబు అని అతను ఇస్తూ ఉంటాడు. అతను కాకుండా ఇంకా చిన్న చిన్న వేరే ఫైనాన్స్లు ఇస్తారు. కంపెనీల ప్రకారంగా లియో అనే ఒక కంపెనీ అది ఇచ్చేది, ఇప్పుడు లైకాస్ ఇస్తుంది. లైకాస్ డబ్బు కూడా చైనీస్ అమౌంట్ ఏదో ఉందని ఇది అంటారు. అది మెడ్రాస్లో మెయిన్ ఆఫీస్ కింద పెట్టి లైకాస్ ప్రొడక్షన్లో తీసిన సినిమాలు కొన్ని అదే ఇండియన్ 2 కూడా మధ్యలో అతను మార్కెట్ లేకపోతే మానేసి అది వాళ్ళు సోల్గా తీస్తున్నారు సినిమా. శంకర్ చేసిన ప్రపోజల్కి అది వాళ్ళు అటు ఇటు కాకుండా దెబ్బతినేసారు, మొత్తం పోయి ఉంటుంది, వాష్ అవుట్. అది అదే 4 సంవత్సరాల క్రితం మధ్యలో యాక్సిడెంట్లు ఎవరు చచ్చిపోవడం అన్నీ బ్యాడే దానికి. సో కొంతకాలం ఆపేశారు సినిమాని. మళ్ళీ ఇతనికి విక్రమ్ అనే సినిమా ఆడడం వల్ల మళ్ళీ తీశారు. సో వాళ్ళకి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తీసే ఒక్క సినిమా గురించి అంత ఫైనాన్స్ బ్లాక్ చేసుకోరు కదా. డబ్బులు ఒకసారి పెట్టుకున్న తర్వాత ఆ రొటేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, కనీసం ఒక 12% అని రావాలి. బ్యాంకులు ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి 12-18% వరకు ఇస్తారు వాళ్ళు. అంటే 18 అంటే రూపాయల వడ్డీ. అంటే పెద్ద పెద్ద సినిమాలకి 30 కోట్లు 40 కోట్లు ఎందుకు ఇస్తారంటే ఆ స్టార్ మీద డెఫినెట్గా బిజినెస్ అవుద్దాం అనుకున్న వాళ్ళకి ఇస్తారు. మీడియోకర్గా ఉండే సినిమాలకి డైరెక్టర్ వాల్యూ ఉంటే ఇస్తారు. అది కూడా అది ఎక్కువ కాదు, వాళ్ళు పెద్ద అమౌంట్లు ఇవ్వడానికి చూస్తారు. పెద్ద అమౌంట్లు ఇస్తే పెద్ద ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో ఆ విధంగా విశాల్ కృష్ణకి ఒకప్పుడు మార్కెట్ ఉంది, తెలుగు అక్కడ ఉంది. ఆ టైంలో వాళ్ళు ఎలా వాడుకున్నాడు, ఏదో సినిమాలో వాడుకుని ఒక 20 కోట్లు 10 కోట్లు తీసుకుని ఉంటాడు. అది తేడా కొడితే వీళ్ళు పెట్టిన పెట్టుబడితో పాటు ఫైనాన్స్ కూడా పోతుంది. సినిమా వచ్చిన గొడవ అది, సినిమాలో పోతే మొత్తం పోతుంది. సో ఆ విధంగా ఏదో జరిగింది అతనికి. ఏ ఎగ్జాక్ట్గా ఏ ప్రాజెక్టులో పోయిందనే తెలియదు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పుకున్నాం, నువ్వు ఇంక సినిమాలు చేయకూడదు అన్నట్టుగా నిబంధన అయితే పెట్టారు, నువ్వు ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్లు కౌన్సిల్ పెట్టారు అని అన్నాం. అందులో నిజాలు ఎంతవరకు అనేది తెలియకుండా మనం ఎందుకు మాట్లాడామంటే బికాజ్ యూజువల్గా జరిగే ప్రాక్టీస్ అది. నువ్వు ప్రొడ్యూసర్లకి ఒక 40-50 కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పుడు 10 మందికి ఇవ్వాలనుకో, వాళ్ళందరూ కలిసి నువ్వు సినిమా యాక్ట్ చేయిస్తే మా డబ్బు ఇచ్చిన తర్వాత కానీ రిలీజ్ అవనేమో అంటారు. అలా రాయించుకుని ఉంటారు. యాక్చువల్గా అలా అనే హక్కు కోర్టుకి వెళ్తే చెల్లదు. వీళ్ళ దగ్గర ఒక రైటింగ్ పీస్ ఆఫ్ పేపర్ ఉండాలి. ఈ విధంగా డబ్బులు ఇచ్చాము, అవుట్ రేట్ కొనుక్కున్నప్పుడు రిటర్నబుల్ అడ్వాన్సా, నాన్ రిటర్నబుల్ అడ్వాన్సా అని 2 ఉంటాయి అక్కడ. ఓకే, ఆర్ అవుట్ రైట్ కొనేసుకున్నప్పుడు ఇంకే నిబంధనలు ఉండవు. 4-5 రకాలు ఉంటాయి అక్కడ. ఎంజీ అని, మినిమం గ్యారంటీ అని, అవుట్ రైట్ అని, లేదా 10-15% డిస్ట్రిబ్యూషన్లో అని, ఇవన్నీ ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను. ఇంక చాలా కూలంకషంగా TNR ఇంటర్వ్యూలు చెప్పాను 7 సంవత్సరాల క్రితం, అసలు మొత్తం ఎలా రిలీజ్ అవుతాయి అనేది. చాలామంది చూసుకుంటారు కూడా, కొత్త నిర్మాతలకి US నుంచి వచ్చే వాళ్ళందరి కోసం చెప్పాను అనమాట. సో ఇక్కడేంటి, లైకాస్ అనే కంపెనీ దగ్గర అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వేర్ ఐ వాజ్ టోల్డ్ చైనీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు ఉంటారే. ఇప్పుడు యాక్చువల్గా అతను ఎవరో చైనాలో సూపర్ స్టార్గా ఉన్నటువంటి వరకు అతను ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాడు. దాన్ని ఏమంటే అతను బ్రూస్లీ తర్వాత ఎవరెవరు, జాకీ చాన్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. పెద్దోడు అయిపోయాడు కదా, ఇప్పుడు వయసు బాగా పెద్దోడు, ముసలోడు అయిపోయాడు. సో సంపాదించిన డబ్బులంతా కూడా ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి. ఇండియా లాంటిదే చైనా కూడా. చైనా మచ్ బిగ్గర్, బాగా డెవలప్ అయిపోయింది. సో ఇండియాలో ప్రొడక్షన్ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు అజయ్ దేవగన్ సినిమా చైనాలో బాగా ఆడింది. సో వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తే ఇంత ఇంట్రెస్ట్ అక్కడ రాదు మీకు. 18% కూడా ప్రపంచంలో ఎక్కడ రాదు. యుఎస్కి వెళ్తే 3 పైసలు 2 పైసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. అర్థమైనప్పుడు. సో ఇండియాలో అన్ని బిజినెస్లకి అనువైన ప్లేస్ ఇండియా. సో ఇక్కడ కూడా నాకు ఎవరో చెప్పారు, బాంబేలో ఒక ఆయన ఎవరో ఉన్నారన్నమాట. ఈజ్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్, ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి దాన్ని నేను ఇక్కడ చూడబోతున్నాను అన్నట్టుగా. అతని పేరు ఎందుకు కానీ బాంబేలో ఉన్నాడు అనమాట. మేబీ అలాగా లైకాస్లో కూడా చాలా మంది పెట్టి ఉంటారు.
చాలా పెట్టిపోయి ఉంటారు. అక్కడ ఒక అతను ఎవరు ఇనిషియేషన్ తీసుకుని రన్ చేస్తున్నాడు. మన ప్రొడక్షన్తో పాటు పెద్ద పెద్ద సినిమాలకు ఫైనాన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. సన్ మూవీస్ ఇస్తారు, రెడ్ జెయింట్ ఇస్తుంది. అక్కడ డబ్బులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ సర్క్యులేషన్ అవుతుందో వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఏంటి దానికి వాళ్ళు ఏం చూస్తారు, ఇందులో కమలాస్ ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు అని టక్కని ఇచ్చేస్తారు ప్రాజెక్ట్ పెట్టి. కొంచెం చిన్న సినిమా అయితే కనీసం డైరెక్టర్ సక్సెస్లో ఉన్నాడో లేదో చూస్తారు. ఇది బ్రహ్మ విద్యం కాదు, దే ఓన్లీ సి డైరెక్ట్గా ఎవరికైతే మార్కెట్ ఉందో ఇతను ఒక 30 కోట్లు తీస్తాడు కాబట్టి మీరు ఖర్చు పెట్టండి, 15 మేము ఇస్తూ ఉంటారు. ఈ 15 ఖర్చు పెట్టేట్టు చూపించాలి. అదేవిధంగా ఇతను విశాల్ కృష్ణ మంచి సమయం తీసుకుని ఉంటాడు. డబ్బులు ఇచ్చి పుచ్చులు ఎప్పుడు ఉంటుంది, బిజినెస్ అయిన తర్వాత ఇవ్వాలి, అయ్యి ఉండదు బిజినెస్. ఇవ్వకపోతే ఏం చేస్తారు వీళ్ళు, జస్ట్ లైక్ దట్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి పెట్టి కొడద్దు, దెబ్బ కొట్టేస్తుంది, ఆడదు, మొత్తం పోతుంది. ఇతను పెట్టింది వాళ్ళు ఇచ్చింది మొత్తం పోతుంది. నెక్స్ట్ సినిమా చూసుకుంటారు. ఇది యాక్చువల్గా జనాలకు అర్థం అవుతుంది. నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు మీకు ఇవ్వాల్సిన 20 కోట్లు వడ్డీతో ఇస్తానని ఒక సంతకం పెడతాడు. అలా పెట్టాడు మనోడు. ఇంకో సినిమా తీసుకున్న వల్ల సంతకం పెట్టకపోతే ఇంకోటి ఫైనాన్స్ ఇవ్వండి నీకు. వాళ్ళు ఎలాగెవరు అది తీర్చుకున్నాను. ఇంకొక ఎవడన్నా ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రైవేట్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇవ్వాలంటే ఏదో లెటర్ పెట్టి రావాలి, నేను మీ దగ్గర తీసుకుని మీకే తీరుస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాకు తీర్చే రిలీజ్ చేస్తామని సంతకం పెట్టమంటే అప్పటికప్పుడు ఏదో గటాన్ అయిపోవడం కోసం సంతకం పెడతారు. మరి ఇలా ఎందుకు పెట్టాను కోర్టు అడిగి ఉంటుంది. అది తెలివి పెట్టానంటే సినిమా తెలివితేటలు ఉపయోగించుకు ఇక్కడ అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా నేను విన్నది పోగట్ట. అంతే కదా, కోర్టుకు వెళ్ళి చిన్నపిల్లల మాడతలాగా నాకు తెలియకుండా ఎందుకు పెట్టు, వైట్ పేపర్ మీద పెట్టా. సాధారణంగా ఫైనాన్సర్ వైట్ పేపర్ మీద పెట్టించుకుంటారు. అంతే పెద్ద పెద్ద ఫైనాన్స్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా బ్యాడ్ ప్రాక్టీస్. నేను చిన్న సినిమా తీశాను 10 సంవత్సరాల క్రితం, కాఫీ బార్ అని. దానికి కూడా ఒక శాటిలైట్ మీద నేను శాటిలైట్ ఒక 2 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను 3 భాషల మీద. సరే ఒక భాషలో తెలుగులో అమ్మేశాం జమినీకి, ఓకే, 1 కోటి రూపాయల కింద అమ్మేశాం. తమిళ్ ఇంకా అమ్మలేదు, తమిళ్ కూడా వాళ్ళకే అమ్మడానికి ప్రయత్నిస్తున్నాను. కన్నడ వచ్చి జీకి అమ్మేశాను, పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాం. చిన్న సినిమా అది, మళ్ళీ నా పేరు తప్ప ఎవరు లేరు, శశాంక్ హీరో. తెలుగులో తమిళ్లో ఇంకా అమ్మడం లేదు. నాకు పబ్లిసిటీకి ఒక 70-80 లక్షలు కావాలి. ఒక ఆయన అడిగితే నాకైతే 3 శాటిలైట్లు నాకు ఇచ్చేయండి అన్నాడు. గెటౌట్ అన్నాను. సరే నేను గాజులు వెళ్ళుకున్నాను. నేను వచ్చిన 10 సంవత్సరాలు వచ్చే సీన్లోకి లాగించాను. తెలియక అన్నాడంటే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో పట్టుకొచ్చి సర్లేండి మేము ఒక 50-60 లక్షలు ఇస్తాం అని తమిళ మీద ఇచ్చారు. తమిళ బిజినెస్ అయ్యింది అలాగా. అప్పుడు సంతకం పెట్టారు నా మీద నమ్మకంతో. డబ్బులు అలా తీసుకున్నాను, చెక్కును అదని ఫ్లైట్ ఎక్కేసాను మెడ్రాస్లో. వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయాను. మీకు అవసరం నెక్స్ట్ కూడా ఇస్తాం గీతా కృష్ణ గారు అన్నాడు. అలాగ అనిపించుకున్నాను నేను. కావాలంటే అందులో వచ్చిన డబ్బులు కొంత సగం పెట్టుకుని సగం తర్వాత నెక్స్ట్ సినిమా అప్పుడు అనొచ్చు నేను. ఓకే, మరి నెక్స్ట్ సినిమాకి ఒప్పుకుంటారంటే మరి వడ్డీ వెళ్తూ ఉంటుంది కదా, 2 రూపాయలు వడ్డీ. నెక్స్ట్ సినిమా నేను తీయకపోతే ఇంకొక 30 అయిపోతుంది, 50కి ఇంకొక 50 అయిపోవచ్చు. అప్పుడు సంతకం పెట్టించుకుంటారు. ఆ పెట్టేది వైట్ పేపర్ మీద అడుగుతారు వాళ్ళు. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను అలా పెట్టొద్దని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ రాయరు అక్కడ. దానికోసం వైట్ పేపర్ మీద పెట్టించుకుంటారు. ఫుల్ రాస్తే వాళ్ళకి అంటుకుంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఇంత ఇంట్రెస్ట్ ఈ రేట్ చొప్పున ఎక్కడ పెట్టావు, ఎక్కడ తెచ్చావు. 1 కోటి రూపాయలు ఇస్తే 25 లక్షలు ఇచ్చినట్టు రాసుకుంటారు. రాసుకోరు, ఇస్తారు మనకి. ఆ 25 లక్షలు నేను రాసి సంతకం పెడతా అంటే ఎలా ఒప్పుకుంటాడు? మిగతా 75 లక్షలు మరి ట్యాక్స్ కట్టకుండా ఇచ్చాడు కదా. దాని చేత వైట్ పేపర్ మీద పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది అలాగని చెప్పేసి వాళ్ళు మోసం ఎప్పుడు చేస్తారు, చేయరు. ఇలా గొడవ వచ్చినప్పుడు తీస్తారు బయటికి. ఇప్పుడు లైకర్స్ 20 కాకుండా 40 వేసినప్పుడు ఒప్పుకోవాలి. అంతే, మీకు అర్థమైనప్పుడు దానికోసం పెడతారు. అప్పుడు వాడికి అవసరం కావాలి కాబట్టి నేను పెట్టను అనే అధికారం ఉండదు. ఎవడిస్తే బాగుంది ఎవడిస్తే బాగుంది అనుకుంటూ ఉంటారు పడ అవసరం. ఆ టైంలో పెట్టేస్తాడు ఒక 50 చెక్కులు. ఇది ప్రాబ్లం రాదురుగా పెడతాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా అందుకుంటుంది. జరిగేది ఇదే. దాన్ని అవకాశంగా తీసుకుంటారు. అప్పిచ్చినాడు మరి ఏం చేస్తాడు, మరి వాటికి రావాలి కదా. నీకు చెప్పి అంటే వైట్ అమౌంట్ 25 ఇచ్చాను, ఇంకో 75 లక్షలు వైట్ కాకుండా ఇచ్చాను కదా. మరి దానికోసం నిజంగా వీళ్ళని మోసం చేయాలని కాదు, ఏ ఫైనాన్స్ కూడా వీళ్ళని మోసం చేయాలని ఎందుకు అనుకుంటాడు. అలా అనుకుంటే బిజినెస్ చేయలేరు కదా. ఒక సినిమా కాదు కదా, ఎన్నో సినిమాలకి ఇస్తూ ఉంటారు. వీళ్ళు అటువంటి పరిస్థితిలో పెడతారు. ఆర్టిస్టులు అంతే, స్టార్లు ఉంటారు. వీళ్ళకి ఒక 50 కోట్లు అనుకో 10 కోట్లు ఇస్తారు.
వైట్ చెక్, దానికి 10 కోట్లకి అతను ఇంట్రెస్ట్ 4 కోట్ల రూపాయలు 2 కోట్లు కడతాడు. నేను దానికి ఇస్తున్నాను, బ్లైండ్ స్కూల్కి ఇస్తున్నాను, వాళ్ళ పేరునే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 10 ఉంటాయి, మహేష్ బాబుకు 5, చిరంజీవికి 10 ఉంటాయి, వాళ్ళకి ఖర్చు పెడుతున్నట్టు బినామీ. మీకు అర్థమైనప్పుడు ఎన్జిఓస్ ఆ విధంగా ట్యాక్స్ ఎగ్గొడతారు కొంత. నువ్వు తీసుకుని నిజంగా 100 కోట్లు కట్టాలంటే 40 లక్షలు 40 కోట్లు కట్టాలి ఇంట్రెస్ట్గా. ట్యాక్స్ కానీ కట్టవలసి వస్తే 30+10 స్లాబ్ కలిసి 40 లక్షలు కట్టాలి, ₹1,00,00,000. అదేవిధంగా మీకు దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేస్తారు? ఒకటి వచ్చి అంత తీసుకోరు, 100 కోట్లు తీసుకుంటే 20 కోట్లు ఇవ్వండి నాకు అంటాడు, మిగతా 80 కోట్లు బ్లాక్ తీసుకుంటారు. అదేవిధప్పుడు ఆ 20 కోట్లు కూడా ఫుల్గా కట్టరు, నేను కడతానట్టు అంటే పేపర్ కార్డు చెప్పుకుంటూ ఉంటాడు. రజనీకాంత్ తోటే కట్టాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది దాని గురించి. అలాగంటే ఒకసారి నా మీద కామెంట్ చేశారు, జరిగింది అది. ఇండియన్ ఎక్స్ప్రెస్ అడిగెళ్ళి హిందూని అడుగు, నీకెంత ఇష్టమో నాకు అంత ఇష్టం రజనీకాంత్ ఏంటని. జరిగింది అది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టబోస్తే పేపర్లో వచ్చిందంటే అర్థం ఏంటి? ఇట్ హెస్ బికమ్ పబ్లిక్, ద న్యూస్ హెస్ కమ్ అవుట్. ఆ విధంగా వీళ్ళు ఫైనాన్షియల్కి వీళ్ళకి అండర్స్టాండింగ్లో ముందు మంచిగా వెళ్తుంది. అలా మంచి మంచి ఐశ్వర్యరాన్ని పెట్టాడండి, ఇటు పెట్టేయండి, ప్యాడింగ్ వచ్చి పెద్ద వాళ్ళు పెట్టాడండి, ప్లస్ విశాలండి, 15 ఫ్లైట్లు ఉన్నాయండి, 4 సాంగ్స్, ఇవన్నీ చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలో తెలుసుకుని ఇస్తారు. అది డమాల మంది అనుకో, అది ముందే తెలిసిపోతుంది వాళ్ళకి, ఎవడో వెళ్ళలేదంటే బయర్స్ అని అక్కడ స్టార్ట్ అవుద్ది. ఆ విధంగా స్టార్ట్ అయినప్పుడు పెట్టిన పేపర్లే ఇప్పుడు వీళ్ళు చూపిస్తారు. వైట్ పేపర్ ఎందుకు సంతకం పెట్టావి అంటే జడ్జి అడిగాడుకోండి, అది తెలియదండి అని. నీ అమాయకపు చేష్టలు సినిమాలో లాగా ఇక్కడ చేయగానే ఉంటారు. ఏట్లు నోట్లో వెళ్ళి పెడితే కొరకవా బాబు ఆ టైంలో. జడ్జిలు మనవాళ్ళే కదా, ఆయన సీట్లో దిగితే ఈయనో ఎవరు ఆయన చూస్తాడు, సోషల్ మీడియా ఆయన వాళ్ళందరూ కూడా చూస్తారు. వాళ్ళు సెపరేట్గా మనుషులు కాదు కదా, ఎవ్రీబడి నోస్ దీస్ డేస్. కాకపోతే పలానా జడ్జిలు మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు అంతే, మీకు అర్థమైనప్పుడు. అంతే తప్పితే ఎవ్రీథింగ్ దే నోస్, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. నువ్వు అక్కడికి వెళ్ళి అమాయకుల్లో మాట్లాడతావు, అట్లా వాదన వినిపించవచ్చు, లాయర్స్ వాదన వినిపించవచ్చు. ఏదో బలవంతంగా పెట్టించారండి, బలవంతం ఎందుకు పెడతాడు? ఇది బిగ్ హీరో, బలవంతంగా ఎందుకు పెడతాడు? ఇంకే రకరకాల చట్టానికి కళ్ళు లేవు ఇటు ఒకటి కాబట్టి చెప్తానే ఉంటాడు లాయర్స్, ఆ పోస్ట్ పోన్ చేయడం కోసం. ఎక్కడ దెబ్బ అయిపోతుంది? సినిమా రిలీజ్ అవ్వదు. సినిమా అనుకున్నప్పుడు రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. సినిమా ఫీల్డ్ అదొకటి. వ్యవసాయదారుడికి సినిమా ఫీల్డ్కి దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వరి చేను వేసినప్పుడు పలానా అప్పుడు తోకరిచ్చినప్పుడు పిండి అంటే మందులు వేయాలి, అప్పుడే నీకు దిగుబడి ఎక్కువ వస్తా అంటారు. ఇటు దగ్గర డబ్బులు ఉండవు, 30 రోజుల తర్వాత వేస్తాడు. ఎకరానికి 50 బస్తాలు పండేది 30 బస్తాలే పండుద్ది. సినిమా కూడా అంతే. రిలీజ్ చేయాలనుకున్న టైము అక్కడ పలానా అప్పుడు రిలీజ్ చేయకపోతే సినిమా విల్ బి రూయిన్డ్. సో ఇవన్నిటిని మనసులో పెట్టుకుని వాడు ఏదో అరేంజ్మెంట్ చేసుకుని రిలీజ్ చేసుకోవాలి, కానీ ఏదో ఫైనాన్షియల్ దెబ్బేద్దామంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా బయటపడతావు, నువ్వు తర్వాత సినిమాలు చేయలేవు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఫర్ విశాల్ కృష్ణ. చాలా మంది జరుగుతుంది, చాలా మంది బాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనప్పుడు. కనీసం నేను అసలు ఇచ్చేస్తాను, వడ్డీ తర్వాత ఇస్తాను అన్నా కూడా పర్లేదు. మొత్తం ఎగ్గొట్టేద్దాం, ఫైనాన్స్కి ఎగ్గొట్టేద్దాం అనుకుంటే మటుకు సినిమాలు తీయటానికి రావటమే వేస్ట్. అలా చేయకూడదు. అలా చేస్తే మీరు ఎంతమందికి ఇవ్వగలరు? ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు. అది గొడవ, ఒక్కొక్కటి గొడవల్లోకి వెళ్తుంది. ఇటువంటి రాతలు కోతలు వద్దు, మాకు డబ్బు కావాలి, నీ ఆస్తి అమ్మేసి అంటారు. అలాగే ఆస్తి అమ్మేసి చాలామంది ఇస్తారు. చాలామంది ఆస్తి, ఇప్పుడు కేసీ రామారావు అన్న పాపం, ఆయన మంచి మంచి ప్రాపర్టీస్ ఫస్ట్ కొంది ఆయనే. మరి ఒక్కొక్క సినిమాకి ప్రాపర్టీస్ అమ్మి ఇస్తాడు. మన వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ తీసాడా అని పెట్టి అటువంటి ఇచ్చేస్తాడు, ఎప్పుడు ఉంచడు. అతను ఇచ్చిన స్థలాలే తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు కోట్లు అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో రాజశేఖర్కి ఇచ్చారు ఒక ఏదో ఇతను ఇవ్వాల్సిన డబ్బులకి, ఏదో మీగరికి లక్షలకి ఇచ్చాడు. అది కొన్ని కోట్లు అయిపోయింది. ఫస్ట్ వచ్చి రియల్ ఎస్టేట్ చేసినంత ఆయనే ఇక్కడ. మంచి బిజినెస్ మ్యాన్, క్రియేటివ్ కమర్షియల్ కేసీ రామారావు అని చెప్పి. నేను ఊరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సినిమాలో అప్పటితే వెంటనే తీర్చేస్తారు వీళ్ళంతా. అందుకని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు సినిమా తీయగలరు. నువ్వు ఒకసారి ఎగ్గొడితే ఎవడు ఇస్తాడు నెక్స్ట్ సినిమా? ఎవడు ఫైనాన్స్. వీళ్ళు ముందే చెప్పేస్తారు సినిమాకి పైన ఆయనకి ఇవ్వమంటారు అన్నమాట. అక్కడ పేరు ఉంటేనే నువ్వు సినిమాలు తీయగలవు. అంటే ఫైనాన్సర్కి డెఫినెట్గా ఇచ్చి తీరాలి నువ్వు.
ఇవ్వకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక 50 కోట్లు ఇవ్వాల్సి అంటే నేను 20 ఇస్తాను, 30 నెక్స్ట్ సినిమాలు ఇస్తానని రాయాలి. అప్పుడు రాయించుకుంటారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. వాళ్ళు ఆ ఫేవర్ చేస్తారు. మరి చేయకుండా ఎలాగ మరి? ఇంకో సినిమా వాడు సినిమా తీస్తే డబ్బులు ఇస్తాడు. అంతే. సినిమా వాడు అప్పు చేస్తే ఏ సినిమాలో అయితే పోగొట్టుకున్నాడో అదే సినిమాని వేరే సినిమా తీస్తూ ఉన్నప్పుడే ఇవ్వగలడు. చాలా మందికి తెలియని విషయం, కొత్త వాళ్ళకి. పాత వాళ్ళందరికీ నాకంటే ఎక్కువ తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు కాబట్టి. ఇది ఫ్యాక్ట్. నువ్వు ఫైనాన్స్ని కాదుకుంటే ఎలాగా? సో దట్ ఈస్ వాట్ విశాల్ కృష్ణ. ఇంకా ఎస్కేపింగ్లో ఏం చేయాలో తెలియక నాకు అది తెలియదండి, ఇది తెలియదంటే ఊరుకుంటాడా? జడ్జి గారు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డా? ఆయనకు అన్నీ తెలుసు. సినిమా గురించి తెలీదా? అన్నీ తెలుసు. పొద్దున్న లేకపోతే బోల్డ్ కేసులు వస్తూ ఉంటాయి అక్కడికి. సో వాట్ విశాల్ కృష్ణ ఆయన సాల్వ్ చేసుకోవడం కరెక్ట్. అది కాస్త సాల్వ్ చేసుకుంటే నువ్వు సినిమాలు తీయగలవు. లేకపోతే సినిమా మళ్ళా ఆడద్ది. ప్రజలు వెంటనే మర్చిపోతారు ఇంకో మంచి సినిమా తీస్తేనే. నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు కమల్ అంతకుముందు బ్యాడ్లో ఉన్నది విక్రమ్ వచ్చేసేటప్పుడు మొత్తం కవర్ అయిపోయినాయి. అదే టైంలో ఆయనకి పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసినాయి. ఊరున్న 2 రోజులకు వస్తే ఒక 50 కోట్లు ఇస్తామనే సినిమాలు కూడా వచ్చేసినాయి. వస్తే కాలం కలిసి వస్తే అలాగ వస్తూ ఉంటుంది. అంచేత ఫైనాన్సర్కి మట్టుకు నువ్వు తీర్చే ఉద్దేశం ఎప్పుడైతే లేదో నువ్వు అయిపోయినట్టు లెక్క. సో దట్ ఈస్ విశాల్ కృష్ణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫైనాన్సర్కి తీర్చేయాలి. లేకపోతే ఎవడే